అందరికీ నమస్కారం అండి. నా పేరు వసంత. మేము ఎల్బీనగర్లో ఉంటాము. మా పాపకి ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ఉంటుంది మా పాప. ఆమెకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఆమెకు చెవుల నుంచి చీము కారుతూ ఉండేది. అప్పుడు మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూయించాము. చూయిస్తే ఆయన కొన్ని డ్రాప్స్ రాసిండు. ఆమెకు వెదర్ చేంజ్ అయినప్పుడల్లా అట్లా చీము కారుతూ ఉండేది. అమ్మాయి చాలా డల్లుగా ఉండేది. అట్లనే ఉంటుందేమో ఆమె అని మేము అట్లా అనుకున్నాము. తర్వాత ఆమెకు పెద్దగైన తర్వాత కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఒకసారి చెకప్ చేపిద్దామని మేమేం చేసినామంటే చెవుముక్కు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్టులు చేపిద్దామని అనుకొని చూయించిన తర్వాత డాక్టర్ టెస్టులు రాసిన తర్వాత అవి తీయించి ఒకసారి చూపిస్తే ఆయన ఏమన్నాడంటే అది చూసిన తర్వాత అమ్మాయికి సైనస్ ప్రాబ్లము ఉన్నది. అందువల్లనే అమ్మాయికి చెవుల నుంచి చీము కారడం జరుగుతూ ఉంది అని చెప్పాడు. ఇంకా తర్వాత మేము ఏమన్నామంటే మెడిసిన్తో తగ్గుతుందని రాయండి సార్ అని అడిగితే మెడిసిన్తో తగ్గదమ్మా, దానికి సిజరీన్లు కావాలి 2 అని చెప్పాడు. ఒక సిజరీన్కు 60,000 అడిగిండు సార్. అడిగితే మేము ఏం చేసినాము, సరే అని ఒక 15 డేస్ వరకు టాబ్లెట్ యూజ్ చేద్దామని రాయించుకొని వచ్చిన తర్వాత మాకు ఇండస్ వివో ప్రొడక్ట్స్ను మా ఆడపడుచు ద్వారా పరిచయం అయ్యాయి. కాఫీ పల్స్, ఐ పల్స్ అనేవి 2 మాకు పరిచయం చేసిన తర్వాత కాఫీ అనేది అమ్మాయికి 2 డేస్కి ఒక ప్యాకెట్ వాడేదాన్ని. ఐ పల్స్ మార్నింగ్ 20 ml, ఈవినింగ్ 20 ml వాడేదాన్ని. అట్లా కంటిన్యూగా ఒక 1 month వరకు నేను కంటిన్యూగా రెగ్యులర్గా వాడిన తర్వాత అమ్మాయిలో చాలా చేంజెస్ అనేవి నేను చూసిన తర్వాత చెవుల నుంచి చీము కారడం కూడా ఆమెకు కనిపించలేదు, చాలా యాక్టివ్గా ఉన్నది. తర్వాత నేను 4 months వరకు అట్లనే కంటిన్యూ చేసిన తర్వాత ఆమెకు కూడా 4 monthsలో కూడా అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ కనిపించలేదు. ఆమెకు మంచిగా క్యూర్ అయిపోయింది. ఇంత మంచి ప్రొడక్ట్స్ను మాకు అందించినందుకు సౌజన్య మేడానికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంజా సార్ కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.